బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని పోరుమామిళ్లలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోరుమామిళ్ల నడిబొడ్డున ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. అలాగే రంగసముద్రం పంచాయతీలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని జరుపుకుంటా ఉంది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా ఆయన పరిపాలన ఎంత జనరంజకంగా ఉన్నదో ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయము. ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా రాజకీయాల్లో చిరకాలం కూడా దాదాపు ఎప్పుడు కూడా ఓటమి ఎరగనటువంటి నాయకుడిగా మన కడప జిల్లాలో పులివెందుల ప్రాంతంలో అక్కడ ఆ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యునిగా, ఒక పార్లమెంటు సభ్యునిగా ఆయన ఎనలేనటువంటి కృషి చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అకాల మరణం వల్ల 5 సంవత్సరాల్లోనే ఆయన భగవంతుడు తీసుకుపోయినప్పటికీ కూడా ఆయన్ను ఎల్లవేళలో కూడా ప్రజలు చిరకాలం కూడా ఆయన స్మరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసినాడు అనేటువంటి విషయంలో ఎవరికి కూడా ఎలాంటి సందేహం కూడా లేనటువంటి విషయం. ముఖ్యంగా వ్యవసాయానికి కానీ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళగా ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో ఇదంతా కూడా భారతదేశ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం అందరికి కూడా చిరకాలం గుర్తుపెట్టుకోవాలి. అత్యధికంగా ఆయన కాలంలో రాష్ట్ర అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. ముఖ్యంగా ఆయన 104 ఏదైతే పేదలందరికీ కూడా వైద్య సేవలు అందజేయడంలో వినూత్నంగా 104, 108 లాంటి సేవలన్నీ కూడా ఆయన చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ఆయన అందరూ కూడా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందజేశారు. రైతులను పెద్ద ఎత్తున ఆయన ఆదుకున్నటువంటి విషయం. ఒకప్పుడు ఇదే చంద్రబాబు గారి పాలనలో 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా రైతు ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పి ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసి దాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుమారులు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చినారో మనందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సహకరించినటువంటి ఎల్లో మీడియా వల్ల ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని ఈనాడు ఏ విధంగా మొత్తం కంప్లీట్గా ప్రజలందరినీ కూడా ఏ విధంగా విస్మరించాడో, వాళ్ళకి ఇవ్వాల్సి చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ఆయన మోసగిచ్చినాడో ప్రజలందరూ కూడా ఆయన చూస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజశేఖర రెడ్డి గారి లాంటి ప్రభుత్వం జగనన్న మాత్రమే అందజేస్తాడు అనేటువంటి నమ్మకం పేద ప్రజలకు, రైతులకు, అణగారిన వర్గాలకు, అన్ని వర్గాలకు కూడా ఆ అభిమానంతో జగనన్నను ఈసారి ఇప్పుడు ఆశీర్వదించాలని చెప్పి కూడా అందరినీ కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.